ఈరోజు నేను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తున్నా ట్రేడింగ్ వ్యూలో 10 ట్రేడ్స్ చేస్తా. చూద్దాం 10 ట్రేడ్స్లో ఎన్ని విన్ అవుతాయో అండ్ నా విన్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ క్లియర్గా చూసుకుందాం. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ ప్రీమియం తీసుకున్నాను నేను. ఎవరైనా ప్రీమియం తీసుకోవాలనుకుంటే ట్రేడింగ్ వ్యూలో ఫస్ట్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఓకే, ఫ్రీ ట్రయల్ తీసుకొని జస్ట్ 10 రూపీస్ పే చేయాలి అండ్ ఫోన్పేలో ఆటోపే ఆన్ చేయాలి. అండ్ ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ ట్రయల్ ఆన్ అయిన తర్వాత ఫోన్పేలో ఆటోపే డిలీట్ చేసేయాలి. అంతే, 1 మంత్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు రెగ్యులర్గా కావాలంటే ఐ థింక్ 800-900 ఉండొచ్చు ఫర్ మంత్. సో కావాలంటే వెళ్ళి తీసుకోండి. సో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్యాక్ టెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేసేది నేను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అండ్ ప్రైజ్ యాక్షన్, ఈ రెండు యూజ్ చేస్తూ నేను ట్రేడ్ చేస్తాను కదా డైలీ లైవ్లో. సో దీన్ని నేను ఇప్పుడు బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నా. స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో నేను వాడేవి లిక్విడిటీ, ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్, ఇండ్యూస్మెంట్, ఇవి ఉన్నాయి కదా, వీటిని లైవ్లో బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టేసిన, ఇక్కడ నుండి బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. ఓకే, ఇక్కడ రీప్లే ఆప్షన్ ఉంది కదా, రీప్లే పైన నొక్కండి, స్టార్ట్ న్యూ. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ ఎఫ్ఈజీ అండ్ ఆర్డర్ బ్లాక్ రెండింటిని మార్క్ చేస్తున్నా. ఇది ఎఫ్ఈజీని బ్లూ కలర్లో పెడతా. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్డర్ బ్లాక్ని రెడ్ కలర్లో పెడుతున్నా. ఓకే, మీరు బ్లైండ్గా అర్థం చేసుకోవచ్చు. ఆర్డర్ బ్లాక్ అంటే రెడ్ కలర్, బ్లూ కలర్ ఉంటే ఎఫ్ఈజీ అని అర్థం చేసుకోండి. ఓకే, సో చూద్దాం. ఇక్కడ మీరు ఎక్కడి నుండి అయితే బ్యాక్ టెస్టింగ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ బార్ ఉంది కదా, సెలెక్ట్ బార్ నొక్కిన తర్వాత ఇక్కడ ఎక్కడి నుండి మీరు బ్యాక్ టెస్టింగ్ చేయాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ టెస్టింగ్ ఆన్ అవుతుంది, రీప్లే మోడ్. నెక్స్ట్ ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ స్పీడ్ ఉంటుంది. 3x, 5x, 7x, 10x మీకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. 10 ట్రేడ్స్ చేస్తా, చూద్దాం 10 ట్రేడ్స్లో ఎన్ని విన్ అవుతాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10. ఓకే, 10 ట్రేడ్స్ చూద్దాం. ఇక్కడ నా విన్ రేషియో ఎంత ఉంది, 10 ట్రేడ్స్లో ఎన్ని ట్రేడ్స్ విన్ అవుతాం, ఇవన్నీ క్లియర్గా చూసుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్. ఓకే, ఇక్కడ ఎఫ్ఈజీకి టచ్ అయింది అండ్ ఎఫ్ఈజీని బ్రేక్ డౌన్ చేసింది. సో కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎఫ్ఈజీ ఇప్పుడు ఇన్వాలిడ్, ఎఫ్ఈజీని డిలీట్ చేస్తున్నా. ఇది ఆర్డర్ బ్లాక్ని కూడా ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది. సో నెక్స్ట్ ఇంకో ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ని మార్క్ చేసుకున్నా. ఇంకా కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. పిన్ బార్ వచ్చింది రెడ్ క్యాండిల్, బట్ మనకు కన్ఫర్మేషన్ కావాలి. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, మళ్ళీ గ్రీన్ క్యాండిల్, పిన్ బార్ వచ్చింది, బట్ ఇంకొంచెం కన్ఫర్మేషన్ కావాలి. నో. ఓకే, ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఇన్వాలిడ్ అయిపోయింది. ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది. ఓకే, ఇది ఎఫ్ఈజీ బ్లూ కలర్ పెట్టేస్తున్నా. ఎగ్జాక్ట్లీ ఎఫ్ఈజీకి సెంటర్ లైన్లో టచ్ అయింది. ఓకే, ఇది సెంటర్ లైన్, చిన్నగా డాట్స్ పెట్టినా కదా, ఇది సెంటర్ లైన్. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నా. ఇది మన ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నా. ఎస్ఎల్, ఈ క్యాండిల్ కింద పెడుతున్నా అండ్ టార్గెట్ రీసెంట్ హై పైన పెడుతున్నా. యాక్చువల్లీ 1:3 ఇక్కడ వరకు చూద్దాం. ప్లే చేస్తున్నా. డన్. ఫస్ట్ ట్రేడ్ 1:1.5 వచ్చేసింది, బట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే, ఇది 1:1.5 టార్గెట్ ఇచ్చింది. సో ఇది వర్క్ అయింది. ఫస్ట్ వన్ విన్. సెకండ్ వన్ చూద్దాం. ఈ ఎఫ్ఈజీ ఇప్పుడు ఇన్వాలిడ్, ఎందుకంటే దీన్ని మిటిగేట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ని మార్క్ చేసిన అండ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వెయిట్, ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ వరకు డ్రా చేద్దాం. ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, బయర్స్ వీక్ ఉన్నారు. సో మోస్ట్లీ ఫాల్ కావడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే, సో చూద్దాం.
మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, సైడ్ వేస్లో ఉన్నప్పుడు వదిలేయాలి. ఓకే, ఇక్కడ ఫాల్ అవుతుంది, బట్ మనకి ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది. చూద్దాం, ఎఫ్ఈజీ వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఎఫ్ఈజీని టచ్ అయింది అండ్ పిన్ బార్ కూడా వచ్చేసింది ఇక్కడ మనకి. సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నా. స్టాప్ లాస్ వచ్చేసి రీసెంట్ క్యాండిల్ బాడీ కింద పెడుతున్నా. ఓకే, లాంగ్ అయితే ఎస్ఎల్ లాంగ్ అయిపోతుంది. సో 1:3 పెడుతున్నా. ఇది మన సెకండ్ ఎంట్రీ. మొత్తం సైడ్ వేస్లో ఉంది మార్కెట్, బట్ చూద్దాం మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా. ఓకే, టార్గెట్ డన్. ఇక్కడ ఇది మన సెకండ్ టార్గెట్ 1:3 వచ్చేసింది. సో సెకండ్ టార్గెట్ విన్. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ ప్లాన్ చేద్దాం. అండ్ ఇక్కడ అప్ సైడ్ నుండి ఎఫ్ఈజీ ఉంది అండ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్, రెడ్ కలర్ పెట్టేస్తున్నా. సో చూద్దాం, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని టచ్ అయింది, బట్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి. చూద్దాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎఫ్ఈజీ కూడా ఉంది, ఇది ఎఫ్ఈజీ. చూద్దాం. ఓకే, ఎఫ్ఈజీ ఫెయిల్ అయింది, ఇన్వాలిడ్. ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్. చూద్దాం ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతుందా. ఒకవేళ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని రిజెక్ట్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. లేదు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేస్తుందంటే ఇక్కడ నుండి ఫాలో అవుతుంది. ఓకే ఓకే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని టచ్ అయింది, బట్ బయర్స్లో వాల్యూమ్ కనిపించట్లేదు. మోస్ట్లీ రివర్సల్ కావడానికి ఛాన్స్ ఉండొచ్చు ఇక్కడ. సో రీసెంట్ ఇది హై. ఓకే, అండ్ ఇక్కడ హయ్యర్ లో ఫామ్ చేసింది. చూద్దాం, ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. నో కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సైడ్ వేస్లో ఉంది. ఓకే, రీసెంట్ హై బ్రేక్ చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. చూద్దాం, ఎఫ్ఈజీని రీటెస్ట్ చేస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, రీటెస్ట్ అయింది, ఇక్కడ ఎఫ్ఈజీకి టచ్ అయింది, బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ కావాలి మనకి. నో, బయర్స్లో వాల్యూమ్ కనిపించట్లేదు, సో అందుకే ఎంట్రీ తీసుకోవట్లేదు. ఓకే, ఫాల్ అయింది. ఇక్కడ రీసెంట్ హై ఉంది. సో ఇది రీసెంట్ హై. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ తీసుకుంది. ఓకే, లిక్విడిటీ స్వీప్ తీసుకున్న తర్వాత ప్రజెంట్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇన్వాలిడ్. ఒక్కసారి 5 minutesలో చూద్దాం ఇక్కడ ఏమైనా ఆర్డర్ బ్లాక్ ఉందా. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్, టచ్ అయింది ఆర్డర్ బ్లాక్ని, బట్ కన్ఫర్మేషన్ రాలేదు. నో, క్యాండిల్స్లో వాల్యూమ్ కనిపించట్లేదు. మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది, బట్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. నో కన్ఫర్మేషన్. సైడ్ వేస్లో ఉంది మార్కెట్. నో, వదిలేద్దాం దీన్ని. మనకి హై కన్ఫర్మేషన్ ఉంటేనే ఎంట్రీ తీసుకుందాం. ఓకే ఓకే ఇక్కడ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది అండ్ కింద ఎఫ్ఈజీ కూడా ఉంది. చూద్దాం.
కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఇక్కడ చిన్న ఆర్డర్ బ్లాక్ ఇది. సో ప్రజెంట్ ఆర్డర్ బ్లాక్ని టచ్ అయింది, బట్ చూద్దాం కన్ఫర్మేషన్ వస్తే మనం సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే వెయిట్ చేద్దాం మళ్ళీ. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ ఇది ఇప్పుడు ఎఫ్ఈజీ. ప్రజెంట్ ఎఫ్ఈజీని టచ్ అయింది, చూద్దాం. నో కన్ఫర్మేషన్. ఇప్పుడు రీటెస్ట్కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఎఫ్ఈజీని టచ్ అయింది, బట్ సెంటర్ లైన్, ఓకే సెంటర్ లైన్ కూడా టచ్ అయింది. ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. నో కన్ఫర్మేషన్, ఫాల్ అయింది అండ్ ఇప్పుడు ఇక్కడ సెల్ సైడ్ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. ఇది ఎఫ్ఈజీ. ఓ సి, ఇక్కడ జస్ట్ ఎఫ్ఈజీని టచ్ అయింది, ఇమీడియట్గా ఫాల్ అయిపోయింది. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 660 పిప్స్ ఫాల్ అయింది విత్ ఇన్ 1 క్యాండిల్లో. అది 5 minutes క్యాండిల్లో. ఓకే, ఫాల్ అవుతుంది ప్రజెంట్, బట్ కన్ఫర్మేషన్ రాలేదు మనకి. ఇది ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ని టచ్ అయిన తర్వాతనే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇక్కడ సెంటర్ లైన్ ఇది, ఈ సెంటర్ లైన్ని టచ్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం. సైడ్ వేస్లో ఉంది, కంప్లీట్ సైడ్ వేస్. ఓకే, ఇక్కడ ఫాల్ అయింది అండ్ ఇక్కడ ఇంకో కొత్త ఎఫ్ఈజీ ఫామ్ చేసింది, చూద్దాం. ఎఫ్ఈజీని టచ్ అయింది అండ్ ఇది మన సెంటర్ లైన్. కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నా. నో కన్ఫర్మేషన్ క్యాండిల్. ఓకే, సెంటర్ లైన్ టచ్ అయింది, కన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు మనకి. కంప్లీట్ సైడ్ వేస్ గైస్. ఇట్లాంటి టైంలో మార్కెట్ని అవాయిడ్ చేయాలి, ట్రేడ్ చేయకండి. ఓకే, ఇది ఇన్వాలిడ్. ఇప్పుడు ఓకే వెయిట్, ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. ఇది ఎఫ్ఈజీ అండ్ కింద కూడా ఎఫ్ఈజీ ఉంది, బట్ చూద్దాం. ఇది కూడా ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇది మొత్తం ఒకటే అనుకుందాం, చూద్దాం. ఓకే, ఇక్కడ ఎఫ్ఈజీని టచ్ అయింది అండ్ ఇది కన్ఫర్మేషన్ లైన్. ఓకే, టచ్ అయింది. ఓకే, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా. ఎస్ఎల్ రీసెంట్ క్యాండిల్ పైన అండ్ టార్గెట్ 1:3. చూద్దాం. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది, ఇది థర్డ్ వన్ లాస్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు, సేమ్ ఎంట్రీ. ఎస్ఎల్ కొంచెం పైన పెట్టాలి. ఓకే, డన్. ఇక్కడ థర్డ్ ఎంట్రీ 1:3 ఇక్కడ కదా, చూద్దాం ఇక్కడ వరకు ఫాలో అవుతుందా. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది. మనకి ప్రాఫిట్ ఎంత? 1:2.39 ప్రాఫిట్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, సో ఫోర్త్ వన్ విన్. నెక్స్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్ఈజీ ఉంది కదా, ఎఫ్ఈజీ ఇన్వాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ని మార్క్ చేస్తున్నా. ఆర్డర్ బ్లాక్ని ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది.
సో చూద్దాం ఇక్కడ ఏమన్నా లిక్విడిటీ స్వీప్ తీసుకొని ఫాల్ కావడానికి ఛాన్స్ ఉందా, కన్ఫర్మేషన్ కోసం చూద్దాం. నో, బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇది ఆర్డర్ బ్లాక్, అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ని కూడా ప్రజెంట్ బ్రేక్అవుట్ చేసింది. ఇది ఇన్వాలిడ్, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఏజీ ఫామ్ చేసింది, ఓకే చూద్దాం. ఓకే, ఎఫ్ఏజీని టచ్ అయింది. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే మనం ఎంట్రీ తీసుకుందాం. నో కన్ఫర్మేషన్ ఎట్, ఓకే. పిన్ బార్ వచ్చింది, బట్ కొంచెం వెయిట్ చేద్దాం, ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది కరెక్ట్ క్యాండిల్ కాదు. సో ఓకే, బ్రేక్ డౌన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఈజీ ఇన్వాలిడ్. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ని మార్క్ చేస్తున్నా, ఇది ఆర్డర్ బ్లాక్. చూద్దాం ఆర్డర్ బ్లాక్ నుండి ఏమైనా ఎంట్రీ దొరుకుతుందా. నో, క్యాండిల్స్లో అసలు వాల్యూమ్ కనిపించట్లేదు. సో మోస్ట్లీ ఫాల్ కావడానికే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది. ఇది రీసెంట్ హై ఉంది ఇక్కడ, ఓకే. రీసెంట్ హై దగ్గర నుండి లిక్విడిటీ స్వీప్ తీసుకుంది, ఫాల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది, ఇది ఎఫ్ఈజీ. సో రీటెస్ట్ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఈ ఎఫ్ఈజీ ఇప్పుడు ఇన్వాలిడ్. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇది ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ ఏమన్నా కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే వదిలేద్దాం. ఓకే, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నా. రీసెంట్ 2 క్యాండిల్స్ పైన ఎస్ఎల్ పెడుతున్నా అండ్ టార్గెట్ 1:3 పెడదాం. చూద్దాం ఎక్కడి వరకు ఫాల్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ ఇస్తుంది, ఆర్ ఎస్ఎల్ హిట్ అవుతుందా చూద్దాం. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది. మనకు ఎంత ప్రాఫిట్, 1:1.2 ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ మనం 1:1కి వచ్చిన తర్వాత మనం రిస్క్ 0 వేస్తాం కాబట్టి ఇక్కడ 0 అంటే లాస్ లేదు, ప్రాఫిట్ లేదు అన్నట్టు. ఓకే, సో మనకి ఇక్కడ 1:1.2 ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇది కూడా విన్. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. ఇక్కడ చూద్దాం ఎఫ్ఈజీ దగ్గర మళ్ళీ రీటెస్ట్కి వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఎఫ్ఈజీ దగ్గర రీటెస్ట్ అయింది, బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి ఇప్పుడు. ఓకే, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ ఎంట్రీ రీసెంట్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడుతున్నా అండ్ 1:3 ఇది టార్గెట్. చూద్దాం. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ మనకి 1:2.37 ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, సో మన 1:3కి కొంచెం దగ్గరలో ఉంది. సో యాక్చువల్లీ ఇది కూడా విన్. చూద్దాం నెక్స్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది, ఇది ఎఫ్ఈజీ. ఓకే, ఎఫ్ఈజీ దగ్గర రీటెస్ట్కి వచ్చింది, బట్ సెంటర్ లైన్ టచ్ కావాలి మనకి. సెంటర్ లైన్ టచ్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ సెంటర్ లైన్ దగ్గరకు వచ్చింది. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, బట్ బయర్స్లో వాల్యూమ్ కనిపించట్లేదు. సో కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తా. నో కన్ఫర్మేషన్, నో, మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఇలాంటప్పుడు వదిలేయాలి. ఒకవేళ ఎఫ్ఈజీని టచ్ అయిన వెంబడే ఇలాంటి పెద్ద క్యాండిల్ రావాలి, అప్పుడు మార్కెట్లో వాల్యూమ్ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. అట్లీస్ట్ ఈ ఎఫ్ఈజీనైనా టచ్ అవుతుందా చూద్దాం. ఓకే, ఎఫ్ఈజీని టచ్ అయింది ఇక్కడ. ఇది కన్ఫర్మేషన్ మనకి, బట్ ఇంకా వెయిట్ చేద్దాం మనం. ఇది అంత యాక్యురసీ అనిపించట్లేదు నాకు. ఇప్పుడు ఎఫ్ఈజీని టచ్ చేసిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం.
ఓకే, ఎఫ్ఈజీ ఇక్కడ బ్రేక్ డౌన్ చేసేసింది. నెక్స్ట్ కింద ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇది ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ని కూడా సెంటర్ లైన్ టచ్ చేసింది, ఇంకా కిందికే టచ్ చేసింది. సో ఈ క్యాండిల్ని బ్రేక్అవుట్ చేస్తుందా అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఒక సెల్ సైడ్ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. ఓకే, సో చూద్దాం, కన్ఫర్మేషన్ రాలేదు ఇంకా. నో, బయర్స్లో వాల్యూమ్ కనిపించట్లేదు. సో నేను సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. ఓకే, ఫాలో అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఇన్వాలిడ్. నెక్స్ట్ ఇది ఎఫ్ఈజీ కదా, రీసెంట్గా ఎఫ్ఈజీని మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో కింద చూద్దాం, కన్ఫర్మేషన్ కోసం చూద్దాం. ఓకే, ఈ ఎఫ్ఈజీ కూడా ఇన్వాలిడ్ అయిపోయింది. కింద ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇది ఆర్డర్ బ్లాక్. చూద్దాం, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని టచ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. బట్ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. ఇది నా ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ రీసెంట్ క్యాండిల్ పైన పెడుతున్నా. టార్గెట్ 1:3 పెట్టేస్తున్నా. ఓకే, 1:3 పెట్టేసిన. చూద్దాం. ఓకే, టార్గెట్ డన్ ఇక్కడ 1:3. ఓకే, సో ఇది ఎంత టైం తీసుకుంది టార్గెట్ హిట్ కావడానికి? 3 days పట్టింది గైస్. 3 days టైం తీసుకుంది టార్గెట్ హిట్ కావడానికి. ఓకే, ఇట్స్ ఓకే, జస్ట్ మన స్ట్రాటజీ అయితే వర్క్ అవుతుంది. సో ఇది విన్ అయింది కదా, 7th one విన్. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి, చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది, ఇది ఎఫ్ఈజీ. చూద్దాం రీటెస్ట్కి వస్తుందా. ఓకే, ఇక్కడ నుండి ఫాలో అవుతుంది, ఇది ఎఫ్ఈజీ. ఓకే, ఎఫ్ఈజీని సెంటర్ లైన్లో టచ్ అయింది. బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి ఇప్పుడు మనకి. ఓకే, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఇక్కడ 60 pips మనకి ఎస్ఎల్ పోతుంది. బట్ చూద్దాం ఫాలో అవుతుందా. 1:3 ఇక్కడ వరకు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 2.61 వచ్చేసింది ప్రాఫిట్. సో దీన్ని వదిలేద్దాం, మనకి ఇది విన్. సో నెక్స్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఈజీ ఆల్రెడీ మిటిగేట్ అయింది, సో ఇన్వాలిడ్. బట్ పైన ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఆర్డర్ బ్లాక్ టచ్ అవుతుందా చూద్దాం. ఓకే, ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ అయింది, ఇది ఎఫ్ఈజీ. ఓకే, ఎఫ్ఈజీని టచ్ అయింది. బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు. కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి. నో, కన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, ఈ ఎఫ్ఈజీ ఇప్పుడు ఇన్వాలిడ్. నెక్స్ట్ ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే, నో, ఇది కూడా ఇన్వాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది, ఇది ఎఫ్ఈజీ. అండ్ కింద ఆర్డర్ బ్లాక్ ఉంది. ఎఫ్ఈజీని టచ్ అయింది. బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి. ఓకే,
ఎఫ్ఈజీ ఇన్వాలిడ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్. సో ఆర్డర్ బ్లాక్లో ఇది సెంటర్ లైన్ ఇన్వాలిడ్. ఈ ఎఫ్ఈజీ అండ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఇన్వాలిడ్ అయిపోయింది. సి నెక్స్ట్ కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. ఓకే, ఎఫ్ఈజీని టచ్ అయింది. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి. ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళింది. నెక్స్ట్ ఇది ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ని టచ్ అవ్వలేదు ఇంకా. ఓకే, ఆర్డర్ బ్లాక్ని టచ్ అయింది, బట్ ఇంకొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తా. ఓకే, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి. సో ఇక్కడ నేను సెల్ చేస్తున్నా అండ్ రీసెంట్ క్యాండిల్ హై పైన ఎస్ఎల్ పెడుతున్నా. టార్గెట్ 1:3 పెడుతున్నా. చూద్దాం. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇది ఎస్ఎల్ హిట్. లాస్ట్ వన్. సో ఇది రీసెంట్ హై. ఓకే, రీసెంట్ హై దగ్గర లిక్విడిటీ స్వీప్ తీసుకుంది ఇప్పుడు. సో చూద్దాం. ఎఫ్ఈజీ కూడా ఏం ఫామ్ చేయలేదు ఇక్కడ. నో కన్ఫర్మేషన్. మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. నో సైడ్ వేస్. ఓకే, ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ చేసింది. ఇది ఎఫ్ఈజీ రీటెస్ట్ కోసం వెయిటింగ్. ఓకే, రీటెస్ట్ అయింది, ఇంకా ఫాల్ అయిపోయింది. సో ఇది ఇన్వాలిడ్. ఇప్పుడు సెల్ సైడ్ ఎఫ్ఈజీ ఇది. ఎఫ్ఈజీని టచ్ అయింది. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి. నో కన్ఫర్మేషన్. ఓకే, ఇది కన్ఫర్మేషన్. సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. రీసెంట్ 2 క్యాండిల్స్ పైన ఎస్ఎల్ పెడుతున్నా అండ్ టార్గెట్ 1:3 పెట్టేస్తున్నా. ఎస్ఎల్ హిట్ అయిపోయింది గైస్. ఓకే, సో ఇది 1 2 3 4 5 6 7 టైమ్స్ విన్ అయింది, 3 టైమ్స్ లాస్ అయింది. ఓకే, సో ఇది నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ. ఎస్ఎంసి యూజ్ చేస్తా విత్ ప్రైజ్ యాక్షన్ అండ్ మోస్ట్లీ నేను లిక్విడిటీ స్వీప్, ఎఫ్ఈజీ, ఆర్డర్ బ్లాక్ ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నా. ఓకే, ఒకవేళ మీకు అర్థమైంది, నువ్వు కూడా ఫాలో అవ్వాలనుకుంటే దీని గురించి ఎస్ఎంసి అని ఫుల్ కోర్స్ అంటే మాస్టర్ క్లాస్ వీడియో అప్లోడ్ చేసిన మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. దీన్ని నేను లైవ్లో కూడా టెస్ట్ చేయమంటే టెస్ట్ చేస్తా, లైవ్ ట్రేడింగ్లో కూడా. ఓకే, సో అండ్ ఇప్పుడు 10 టైమ్స్లో 7 టైమ్స్ విన్ అయింది కదా. సో కొంచెం అటు ఇటు కావచ్చు. నెక్స్ట్ 10 ట్రేడ్స్లో 6 టైమ్స్ విన్ కావచ్చు, 4 టైమ్స్ లాస్ కావచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు 5 టైమ్స్ విన్ కావచ్చు, 5 టైమ్స్ లాస్ కావచ్చు. అండ్ ఒక్కొక్కసారి 8 టైమ్స్ విన్ కావచ్చు, 2 టైమ్స్ లాస్ కావచ్చు. ఓకే, సో ఈ విధంగా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ యావరేజ్గా 60% విన్ రేషియో ఉండాలి మీ స్ట్రాటజీలో. ఓకే, సో వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? ఒకవేళ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలి కామెంట్స్ చెప్పండి, నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అండ్ లైవ్లో కూడా అడుగుతున్నారు, ఎక్స్ఎంకి అమౌంట్ ఎలా డిపాజిట్ చేయాలి, బైనాన్స్కి ఎలా డిపాజిట్ చేయాలి, అండ్ బైనాన్స్ టు ఎక్స్ఎంకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని గురించి నేను ఒక కంప్లీట్ వీడియో తొందరలోనే తీసుకురావడానికి ట్రై చేస్తా. ఓకే, అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.